నెక్స్ట్ స్టెప్ గడపకి ముగ్గు వేయాలి. గడపను ముగ్గుతో అలంకరించుకోవాలి. పువ్వు డెకరేషన్ పువ్వులు కూడా వేసుకోవచ్చు దీనికి. అయితే సింపుల్గా ఇలాగా ముగ్గు పిండి వేసుకుంటాను. లుక్ ఇదే బాగుంటుంది నాకు తెలిసినంతలో. రాని వాళ్ళకు కూడా ముగ్గులు రాని వాళ్ళకు కూడా ఇది సింపుల్గా యూజ్ అవుతుందని నా అభిప్రాయం. ఆ తర్వాత సైడ్న ఇలా బార్డర్ వేసుకోవాలి. ఇది అమ్మవారికి కమలం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు కమలం ముగ్గు మనం గీస్తున్నాం. కమలం రంగోలి సింపుల్గా. చూడండి సింపుల్గా ఇలా కమలం ముగ్గు వేసుకున్నాను కదా. సైడ్ బార్డర్ చూసారా సింపుల్గా బాగుంది కదా. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత నేను గడపకి పువ్వులు అలంకరించుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీవారి విగ్రహం పొందవచ్చని అనుకుంటున్నాను. ఆ తల్లికి ఇష్టమైతే మన ఇంట్లో అడుగు పెడుతుంది. ఇది నా నమ్మకం. దిస్ ఈజ్ మై పూజ.